హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఇవాళ ఈ వీడియోలో మీకు ఖర్జూర్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇది చాలా హెల్తీ రెసిపీ అండ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా డేట్స్తో కూడా హల్వాని చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం మనం ఖర్జూర్ని ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 200 గ్రామ్స్ ఖర్జూర్ని తీసుకుని అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి 3 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. సో ఇక్కడ మీరు డ్రై ఖర్జూర్నైనా తీసుకోవచ్చు, కానీ అదంతా స్వీట్నెస్ ఉండదు కాబట్టి మనం పైనుంచి మళ్ళీ షుగర్నైనా బెల్లంనైనా ఇలా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే దాని బదులు ఇలా పండు ఖర్జూర్నే తీసుకుంటే న్యాచురల్గా స్వీట్నెస్ అనేది అందులోనే ఉంటుంది. హల్వా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 3 అవర్స్ పాటు నానబెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా వాటర్ వద్దనుకున్న వాళ్ళు పాలైనా వేసి పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూర్ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. సో ఈ ఖర్జూర్ పేస్ట్ కాస్త చిక్కపడే వరకు ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ ఖర్జూర్ పేస్ట్ కాస్త చిక్కపడిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ బెల్లంని వేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు స్వీట్నెస్ కాస్త తక్కువ తినే వాళ్ళైతే అసలు మీకు షుగర్ అయినా బెల్లమైనా అస్సలు అవసరం లేదు, ఎందుకంటే డేట్స్ న్యాచురల్గా చాలా స్వీట్గా ఉంటాయి. బెల్లం వేసి బాగా కలిపిన తర్వాత ఇందులోకి మరి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఒక 3 to 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కాస్త చిక్కబడే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 3 to 5 మినిట్స్ పాటు కుక్ చేసిన తర్వాత మనకు హల్వా అనేది బాగా చిక్కపడి మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ కాగిపెట్టి చల్లార్చిన పాలను వేసుకుని 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన ఖర్జూర్ హల్వా రెడీ. సో చూసారు కదండి ఖర్జూర్ హల్వా చేసుకోవడం ఎంత ఈజీనో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.